ఇదొక పెద్ద ఆర్థిక వ్యవస్థ. చాలా కార్పొరేట్ బాడీస్ కానీ అనేక సిస్టమ్స్ ఫెయిల్ అయినా కూడా ఈ ఎస్హెచ్జి వ్యవస్థ అనేది మాత్రం దినదినాభివృద్ధి చెందుతూ క్రెడిబిలిటీ, విశ్వసనీయతని పెంచుకుంటూ పోతాము. ఇదే విధంగా కొన్ని రోజులకి కొనసాగితే ఈ అభివృద్ధి మగవాళ్ళని ఇంట్లో వంటకి పరిమితం చేసే రోజులు కూడా వస్తాయని చెప్పేసి నేను నమ్ముతున్నాను. కారణం ఏంటంటే ఈరోజు ఒక పురుషుడు బ్యాంకుకి వెళ్తే నీ సిబిల్ ఏంటి ఇవ్వడానికి సంకోచించే బ్యాంకులు మహిళ కనుక రుణం కోసం వెళ్తే కొంచెం ధైర్యంగా ఇస్తా ఉన్నాం. ఎందుకంటే ఆర్థిక నిర్వహణ కానివ్వండి, వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా కొంత చిత్తశుద్ధితో చేసి లక్ష్యాలు సాధిస్తున్నారని చెప్పేసి మరి ఈ ఎస్హెచ్జి వ్యవస్థ వచ్చిన తర్వాత మొత్తం సమాజానికి కూడా తెలిసింది. కాబట్టి మరి బ్యాంకర్స్ అంతా కూడా ఈరోజు ఈ ఎస్హెచ్జి గ్రూప్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం మీ అందరూ కూడా తెలిసిందే. అది ఇందాక మన వైస్ చైర్మన్ చెప్పారు, 80% లోన్లు తీసుకెళ్లి భర్తలు ఇస్తారని చెప్పేసి. కాదు, అది కాదు ఈ ఎస్హెచ్జి యొక్క లక్ష్యం. మీరు ఏదైతే లోన్ తీసుకుంటారో మీరే ఆ లోన్ని సద్వినియోగం చేసుకుని దేనికోసం అయితే లోన్ తీసుకున్నారో ఆ కార్యక్రమాలకి నిర్వహించుకున్నట్లయితే మీ కాళ్ళ మీద మీరు ఇంకా ఎక్కువగా నిలబడటానికి మరి ఆస్కారం ఉంటుందని చెప్పేసి నేను భావిస్తామని. తర్వాత మీరందరూ కూడా ఏదో ఒక వ్యాపారం చేయాలని ప్రభుత్వం యొక్క లక్ష్యం. ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబాన్ని ఒక ఎంటర్‌ప్రెన్యూర్ని తయారు చేయాలని. వినటానికి ప్రతిపక్షాలకు కానీ లేకపోతే కొంతమంది వ్యతిరేకులకి ఇదేదో పెద్ద సాధ్యం కాని పనిలా అనిపిస్తుంది. కానీ ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ఏదైతే ముఖ్యమంత్రి గారు చెప్తున్నారో అది సాధ్యం. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే మనం అర్థాలు కూడా పెడర్థాలు తీస్తూ ఉంటాం. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరో టాటా బిర్లా లేకపోతే ఇంకొకరు ఎవరోనే ఎంటర్‌ప్రెన్యూర్స్ కాదు. చిన్న వ్యాపారం చేసినా కూడా పెట్టుబడి పెట్టి లాభం సంపాదించడానికి చేసే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మరి ఎంటర్‌ప్రెన్యూర్ కిందకి వస్తుందని చెప్పేసి భావిస్తా ఉన్నాను. మీ ఊర్లో సపోజ్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కుటుంబ సభ్యులకి రకరకాల విషయాల్లో నైపుణ్యం ఉంటుంది. ఒకళ్ళు బ్రహ్మాండమైన వంట, ఒక అక్క బ్రహ్మాండమైన వంట వండుతుంది, అరిసెలు బాగా చేస్తుంది. సో ఆమె అరిసెలు వండే షాప్ పెట్టుకున్నాక మీరు షాపే పెట్టుకోగల, బయట రోడ్ల మీద పెట్టుకోగల. మీ ఇంట్లో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తే, నాగోటలు ఉంటారు సిటీలో. మా చిన్నప్పుడు మా అమ్మమ్మ సంక్రాంతి వండి మాకు పంపించేది. అట్లాగే ప్రతి అమ్మమ్మ ప్రతి నాయనమ్మ కూడా సిటీలో ఉన్న వారి కుటుంబ సభ్యులకి చక్కగా పండుగ నాడు సంక్రాంతికి వండి అక్కడ పంపించేది, చక్కెర వండి పంపించేది. ఈరోజు పట్టణాల్లో ఎన్ని వండుకోవడం కూడా కష్టం. అసలు ఏనుకోండి ఆయన నొక్కాలంటే కష్టం, ఎవరికైనా సాధ్యం కాదు. అందుకే షాపుల్లోకి కొనుక్కుంటారు. షాపుల్లో కొనుక్కుని వేరుకుంటే మన ఇంట్లో చేసి వస్తుంది. కాబట్టి ఆ అరిసెల్లో నైపుణ్యం ఉన్న అక్క ఆ ఫ్యాక్టరీ పెట్టిందనుకోండి, ఆమె ఒక వ్యాపారం పెడతారు. ఇంకొకరు చక్కగా బట్టలు కుడతారు, దాన్ని చక్కగా డిజైన్ చేయగలుగుతారు. సో వాళ్ళు అటువంటిది ఒకటి పెట్టుకుంటారు. ఇంకొక వీణ, మన నూజివీడులో వీణ తయారు చేస్తారు. అది మన రాష్ట్రపతి అవార్డు కూడా పొంది నేను నూజివీడు వచ్చేవారు కూడా నాకు తెలియదు. సో ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్కరికి ఒక్కొక్క నైపుణ్యం ఉంటుంది. కాబట్టి వారి నైపుణ్యాలు వినియోగించుకుని వ్యాపారం చేయాలి అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఎందుకంటే రాను రాను ప్రభుత్వం మీద ఆధారపడటం మూలంగా కొంత ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఉద్యోగాలు ఇప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి ఒకప్పుడు ఉద్యోగం అంటే ప్రభుత్వమే ఉద్యోగం ఇవ్వాలి. ఎంఆర్ఓనో, జూనియర్ స్టేటో, లేకపోతే సీనియర్ స్టేటో, లేకపోతే అటెండో ఏదో. కానీ ఈరోజు ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోయింది. ఎందుకు? ఈరోజు ప్రతి ఇంట్లో నుంచి కూడా ఒక ఇంజనీరు, ఒక గ్రాడ్యుయేట్ చదువుతూ ఉన్నారు. ఈరోజు నా పరిస్థితుల్లో బట్టి ఎంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలదంటే ఇవ్వలేదు. ఇప్పటికే రాష్ట్రానికి వచ్చే ఆదాయంలో ఒక 100 రూపాయల ఆదాయం వస్తే దాంట్లో 95 రూపాయలు ఈ ప్రభుత్వ ఉద్యోగస్తులకి జీతాలు కానివ్వండి, రిటైర్ అయిపోయిన వాళ్ళకి పెన్షన్లు కానివ్వండి. ఇంకా మిగిలేదంతా 5 రూపాయలు లేదా 10 రూపాయలు దొరుకుతుంది. ఈ 5 రూపాయలు 10 రూపాయలు గతంలో
రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అప్పులు చెల్లిస్తే సరిపోతుంది. అంటే మొత్తం మీద ఏమవుతుంది, రాష్ట్రంలో వచ్చే ఆదాయం పూర్తిగా ₹1 కూడా ప్రజల మీద కోసం ఖర్చు పెట్టే పరిస్థితులు లేవు. ఈరోజు మరి ఎట్లా చేస్తాము, ఇవన్నీ కూడా మీకు పెన్షన్స్ ఇస్తున్నాము, లేకపోతే తల్లి కొందరు ఇస్తున్నాము, లేకపోతే రకరకాలు ఇస్తాం, ఇవన్నీ కూడా అప్పులు చేస్తా ఉన్నారు. అప్పులు చేసే ఇస్తున్నారు చాలా ప్రభుత్వాలు. అందుకనే ముఖ్యమంత్రి గారు పదే ఏం చెప్తారంటే సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రానికి ఆదాయం కూడా పెంచాలి. ఏ విధంగా పెరిగింది రాష్ట్రానికి ఆదాయం? ఈ రాష్ట్రంలో ఎవరన్నా బయట నుంచి పెట్టుబడులు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి వ్యాపారాలు చేస్తే వాళ్ళు చేసిన వ్యాపారం మీద మనకి జిఎస్టీ రూపంలో ట్యాక్స్ వస్తుంది. ఆ ట్యాక్సే మనకు ఆదాయం. దాన్ని ఎంత పెంచుకుంటూ పోతే ఈ జీతాల పోను మనకి ఇంకా అభివృద్ధి కోసం రోడ్లు కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, లేకపోతే మీ ఊరిలో మీ ప్రాంతాల్లో డ్రైన్లు కానీ కట్టడానికి సరిపోతుంది. అది ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రయత్నం చెప్పేసి మీకు మనం చేస్తాం. ఈ రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి. ఇంకోటి